ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ లో పెట్టుర్రి. అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ గా మీ వరకు వచ్చి మీరు ముందే చూస్తారు. హాయ్ అల్లా, మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. అయితే ఈ రోజు వీడియో లవ్ మ్యారేజ్ సిరీస్ పార్ట్ 3 చేస్తున్నాం. ఇక ముందు 2 వీడియోస్ కి వ్యూస్ మంచిగానే పోయినాయి. ఇంకా అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ పార్ట్ 3 చేస్తున్నాం. ఇందులో మేము వీడియోస్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేసినాం కదా, అప్పటి నుంచి చేసిన వీడియోస్ కల్లా ఈ 2 వీడియోస్ కి వ్యూస్ కొంచెం మంచిగా పోయినాయి అనుకుంటున్నాం. ఇక ఈ సిరీస్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోస్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏ దొంగముండా, ముడ్డి బల్బు మస్తుగానే పెరిగిందే నీకు. గడ్డి తెచ్చి మూస్తాన పెట్టంటే మంచిగానే మింగుతాను. అబ్బో, ముడ్డి మస్తు వంకలిపోతుందిగా. వెళ్ళి ఎవరిది? రాజక్క తీరుందే. రాజక్క తీరు కాదు, రాజక్కనే. దా పిల్ల దాదా, ఇప్పుడు వచ్చినావా? పని తీరిందా? తీరింది, కానీ ఇంకా బర్రెతో ఇందే నీకు. మా ఇంట్లో మనుషులు బర్రెలు ఒకటే లెక్క. నువ్వేం లేదట్లా గుడ్ల బగించి చూస్తున్నావు? తిను మేత తెచ్చి మూతదాన పెడతా అంటే అబ్బో గుడ్డిదాని లెక్క మూతి గడిగిస్తూ ముడ్డితు పెట్టి బాణం ముడుగుతున్నావు. ఇచ్చినావని ఫీల్ అయిందేమో. బుజ్జగించి గోరు ముద్దలు పెట్టే. మంచిగానే చెప్పినావు. మంచి ఎటకారం అవుతుందా నీకు? లేకుంటే ఏందే మూడు లెక్క బర్రెతో సరసం ఆడుతున్నా? మంచి సారున్నావులే, నువ్వు సరసం ఆడేసినట్టున్నావులే మూడుతో. నోరు వెళ్ళి అన్ని బేకారు ముచ్చట్లు. అబ్బో, సిగ్గైతుందా? మీకు సిగ్గేసుడేమో గాని మాకు సిగ్గైతాండే. ఏందే ఎప్పుడుగా బేకారు ముచ్చట్లనేందే పొద్దుగాలే? ఏందే రాజక్క, అప్పుడే వచ్చినావు? నీ పని తీరిందానే? తీరిందే మల్లిక. ఏందే మల్లిక, ఈ ముచ్చట చెప్పు. నీ మొగుడిని తాను తక్కలేదేందే? గదేందే పుసుకొని అంత మాటన్నా? లేకుంటే ఏందే పొద్దుగాలంటున్నావు? రాత్రి ముచ్చట్లకి సిగ్గు హిట్టలేదు గాని పొద్దుగాల చెప్పనీకి సిగ్గైతుందా? అబ్బా ఎల్లి, నీకు దండమే అవ్వా. ఏందేగా ముచ్చట్లు కన్ని బేకారు ముచ్చట్లేందే? ఇక సప్పుడుండు. ఏను ఆగుపిల్ల. ఇగో మల్లిక, రాత్రి మీ ఇంటి తానాలు వెళ్ళిందే. అబ్బో కదా, గా ముచ్చటేం చెప్పమంటావా? గది రాత్రి మా ఆయన ఇంటికి వచ్చిండు. రేపు సోమవారం కదా, పూలు తీసుకురమ్మన్నా. తేలేదా? తెచ్చిండే. దాంతో పాటు 2 మూరలు మల్లెపూలు కూడా తీసుకొచ్చిండు. రాత్రి అయితే మంచిది ఉంటది. ఏందే చెప్పాలంటా? చెప్పనీయవా? చెప్పు. ఇక గవి 2 మూరలు తెచ్చిండు. ఎందుకంటే గవి నీకోసమే తెచ్చినా, పెట్టుకోనిండు. ఇక అబ్బో, చాలా దినాలకి యాదికి వచ్చిందే, మంచిగా తెచ్చిండు అనుకున్నా. మరి ఇంకేందే? అక్కడే ఉంది ముచ్చట. నాకున్న బెత్తడి తలకి 2 మూరలు ఏడబెట్టుకొని, అందుకే లొల్లేసిన. ఇక గాడు ఏడబెట్టుకుంటావో పెట్టుకొని పోయిండు. అందుకే కదా నీ మొగుడు నైట్ డ్యూటీ చేస్తాడు. ఎంత తెలివైన తెల్లం వచ్చిందే మా సుబ్బిగాడికి. సిగ్గులేదు వెళ్ళి నీకు. అబ్బో, మీ ముసలోళ్ళకేంది గాని మాకు సిగ్గైతుంది. గిడ పెళ్లి గాని ఆడపిల్లలున్నారు. గా ముచ్చట్లేందే, జర చూసి మాట్లాడుకోండి. మా ఎల్లవ్వ రోజు రోజుకి మస్తు రస్కరాని తీరలెక్క అవుతుంది. ఇంకా తాతకు చెప్పి పంపుతాలే. నెలకెళ్ళి రాత్రి పూట సీంతానే ఉంటాడుగా. ఏమే గుడ్డి, నా మీద జోకులేస్తాడో? చిన్నపిల్లకి గా మాటలేందే? బోగి ముచ్చట్లు మాట్లాడుకునే ముందు మీకు తెలియదేందే గిడ చిన్నపిల్లలు ఉన్నారని? నేను చిన్నపిల్లలేందే? ఈ ఏడాది మా ఇంట్లో నాకు లగ్గం చేస్తామని మాట్లాడుకుంటారు. ఇక చూసి మాట్లాడుకోండి జరా. ఇదేందే ఇట్టుంది? మరి ఇట్లున్నారేందే పోరీలు? పెళ్ళైన 6 నెలలతో బిడ్డంతనేట్టున్నారు. లేకుంటే అందరు నీ లెక్కుంటారు అనుకున్నావా? సాంప్రదాయిని సుప్పిని. అబ్బో, అట్లుందే మరి మీకు. ఏంద్రా గంతటల్గా ఈడ కూర్చున్నావు? కీర్తి బ్రేకప్ చేసిందేమో, నేను ముందే చెప్పినా కదరా. రేయ్, నీ అబ్బా కొడతావేంద్రా? సరే ఏంది చెప్పు. నిన్న నైట్ కాల్ చేసిందిరా, మాట్లాడుకున్నా. మంచిగానే మాట్లాడింది. ఏమైందో తెలియదు, సడన్ గా కట్ చేసింది. ఇక చూడు గంతే. మెసేజ్ చేసినా రిప్లైలే, కాల్ చేసినా ఆన్సర్లే. ఏమైందో తెలియట్లే, ఏం చేయాలో అర్థమైతలే.
ఇక వాళ్ళ ఇంట్లోకి ఈ విషయం తెలిసిందేమోరా. మీరు బయటికి పోవుడు చూసిండ్రా ఎవరైనా? కేవల్ చూడలే కానీ కాలేజ్కి పోలే అని వాళ్ళ సార్ ఫోన్ చేసిండట వాళ్ళ అన్నకి. ఇంటికి వెళ్ళాక అడిగిండట, ఈమెమో కవర్ చేసిందట. ఏ నిజం తెలిసిందేమోరా? గట్లేమయ్యి ఉండదురా. తేరా కార్తీక్, నీ బర్త్డే అయిపోయింది పో. మీ అయ్యకి తెలితే చెక్కెత్తాడిక. అయినా నీకు కూర్చుని ఏడ్చేయడానికి భూత్ బంగ్లా తప్ప ఇంకేం దొరకలేదారా? రే సాయిగా నువ్వు పోయి ఇక దీపును అడగరా. ఏంది దీపునా? ఆమె ఈమె మాట్లాడుకోవట్లేదట. మీరు ఫోన్ చేసుకుని మాట్లాడుకునేటప్పుడు మీ పిల్లన్న వచ్చి ఎవరైనా అడిగితే ఆమె దీపు పేరు చెప్పిందట. గీడేమో మొన్న దీపు షాప్ తాన కనిపెడితే అడిగిందట, లొల్లేసిందట. ఇక బాగా దీపు కోపం వచ్చి అడిగిందట. ఇంకా ఇద్దరు మాట్లాడుకుని బంద్ చేసేటట. ఈ ముచ్చట్లేమి ఆమెకు తెలియవురా. ఇక అంతేరా కార్తీక్, ఆమెని మర్చిపో. ఏం మాట్లాడుతున్నావురా? చావైనా చెత్త గాని ఆమెని మర్చిపోలేను. లవ్ పోతే అంతేనారా? ఇక కథమైనట్టేనారా? ఒక పిల్ల పోతే కీర్తి పోతే కీర్తన వస్తుంది. ఇక ప్రపంచంలో ఆమె తప్ప ఎవరు లేనట్టు మాట్లాడుతుండగా. రే సాయి బబులు ఓ తూరి మీరు వాళ్ళ ఇంటికి పోయి రండ్రా. కీర్తి ఇంటితానం ఉందో లేదో, ఎట్లుందో, మంచిగా ఉందో డల్గా ఉందో చూసి రండ్రా. ఏందిరా కార్తీక్, వాళ్ళ అన్న కోసం తెలిసి ఎవరైనా పోతారా? మొన్ననే కొత్త కత్తి కొని వాళ్ళ ఇంటికి ఇటికి పెట్టిండు. అటుగాలు చూసినామని తెలిసినా ఇక మమ్మల్ని చెట్టి పొట్టెత్తాడు. నేనొక్కడనే కొడుకుంటారా. అసలుకే మా అమ్మకి లేక ఎన్నో పూజలు నోములు చేస్తే పుట్టిందట. రే బబులు, నువ్వు ఒట్టిగానే పుట్టినావటగారా. నువ్వు పోరా, నువ్వు పోయి నీ ముడ్డు చెక్కించుకోరా. అసలుకే సిగ్గులేని జన్మ నీది. ఇటువంటి పనులు నీకు అలవాటేగా. రే నీ అబ్బాయి ఇంతగానం కొట్టినవేంద్రా? ముయ్యిక ఆడసలకే ఎత్తాండుగా. అయ్యో కార్తీక్ ఏం చేస్తుండో ఏమో, ఈరోజు ఫోన్ చేయలే. ఎన్నిసార్లు ఫోన్ చేసిండో మెసేజ్ చేసిండో ఏమో. ఇప్పుడు నేను ఫోన్ చేయనికిలే, ఇంటికెళ్ళి బయటికి పోవుడికిలే. అన్న ఇంటికానే ఉండు. ఏం చేస్తుండో ఏమో. నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటుండా? నేను వదిలేసా అనుకుంటుండా? అయ్యో కార్తీక్, నేనేం గట్లేం చెయ్యలే. మన కోసం అన్నయ్యకి తెలిసింది, అందుకే ఫోన్ చేయడు బంద్ చేసిన. అన్నయ్యకి తెలితే చంపుతాడు. ఎట్టయినా అన్న పోయినాక చూసి చెయ్యాలి. ఏందిరా తేజ, ఏంది మరి? గళ్ళు అడుగుతుర్రా గళ్ళ పిల్లలు ఇస్తామని. ఏంది మరి, చేసుకుంటావా లేదా? ఆమె నచ్చలేదా? ఆమె ఎందుకు నచ్చలేదమ్మా, ఆమె మంచిగా ఉంది. మరి ఏందా మరి, కట్నం కోసం కెళ్ళి ఆలోచిస్తున్నావా ఏంది? గది కాదమ్మా, మనకి లేదా ఏంది? ఇంట్లో ఆడపిల్ల ఉంది కదమ్మా, దానికి చేయకుండా నేను చేసుకుంటే ఎట్లుంటది? మంచిగా ఉంటదా? మంచిగా ఉండేంద్రా, దానికన్నా నువ్వు పెద్దోడు కదరా, చేసుకుంటే తప్పేముంది? అది చేసుకునేకెళ్ళి ఇంకా చాలా సమయం పడుతుంది కదరా. అప్పటికి నీకు వయసు అయిపోద్ది. ఏంది నాకు పెళ్లి చేద్దాం అనుకుంటుర్రా ఏంది? లే అమ్మా, దానికే చెయ్యాలి. ఇప్పుడు దానికి వయసు వచ్చింది కదా. సంబంధం దొరకద్దారా? సంబంధం ఎందుకు దొరకదే? మనం ఏమైనా లేని వాళ్ళు మా కదా, ఏమన్నా అందంగా ఉండదా? అమ్మో, వీడు అన్నంత పని చేస్తాండుగా. మరి ఏం చేద్దామంటావు? అయ్యకి చెప్పి ఓ తూరి మాట్లాడి అప్పుడు చెప్తా. సరే అయితే కొంచెం సమయం అడుగుతుండు అని చెప్తా వాళ్ళకి. గట్లనేమ్మా. నీ అబ్బాయి నన్ను బొంద పెట్టేటట్టుండు. ఇదే ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.